సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా గతంలో రైతు బంధు పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులకు కూడా యథావిధిగా పథకాలు అందుతాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా కావాలనుకునే వారు మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ముఖ్య కార్యదర్శి వి శేషాద్రితో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు వ్యక్తం చేస్తున్న సందేహాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ప్రజాపాలన దరఖాస్తులో కుటుంబ వివరాలతో పాటు అభయాస్తం గ్యారంటీ పథకాల వివరాలు ఇచ్చారు. 5 పథకాల్లో కావాల్సిన వాటికి టిక్ చేయడంతో పాటు ఆ వివరాలు నింపాల్సి ఉంటుంది. అర్జీదారులో నెలకొన్న సందేహాలు ఇప్పటికీ రైతు బంధు ఇప్పుడు ఉన్నటువంటి రైతు బంధు ఇప్పుడు దాన్ని రైతు భరోసాగా పొందుతున్నాము. ప్రజాపాలన దరఖాస్తులో రైతు భరోసా కావాలంటే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలు అడుగుతున్నారు. ఆ సమాచారం అంతా మళ్ళీ ఇవ్వాలా. దరఖాస్తులో చేయూత పథకం కింద వృద్ధాప్య వితంతు పింఛను, చేనేత బీడీ కార్మికులు సహా 10 రకాల పింఛన్లు, దివ్యాంగ పింఛన్లు బాక్స్ ఇచ్చారు. ఇప్పటికే పింఛను పొందుతున్నాం, మరోసారి దరఖాస్తు చేయాలా, లేదంటే పింఛను రైతు భరోసా రావా? ఈ విషయాన్ని సమీక్షలో ప్రస్తావనకు రావడంతో పాత లబ్ధిదారులకు ఈ పథకాలు యథావిధిగా అందుతాయని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైనన్ని అర్జీలు అందుబాటులో ఉండాల్సిందేనని అధికారులను ఆదేశించారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.